సో గైస్ ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్ ఈరోజు నేను బెహ్రీన్ కోసం కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తానండి. సో బెహ్రీన్ దేశం చిన్న దేశమే, కానీ ఈ దేశంలో వందల సంవత్సరాల కొద్ది చరిత్ర ఉంది బెహ్రీన్కి. అదేలాగంటే బెహ్రీన్లో అన్ని మతాల వాళ్ళకి అన్ని రిలీజన్స్ కూడా బెహ్రీన్లో అవకాశం ఉంటుంది, చోటు ఉంటుంది అనమాట. ఇందులో ముస్లిమ్స్ ప్రార్థన చేసుకోవడానికి మసీదులు ఉంటాయి. నెక్స్ట్ యూదులు అంటారు కదా, వీళ్ళు ప్రార్థన చేసుకోవడానికి సినిగాస్ ఉంటాయి. నెక్స్ట్ క్రిస్టియన్స్ ప్రార్థన చేసుకోవడానికి చర్చిలు ఉంటాయి. హిందువులు ప్రార్థన చేసుకోవడానికి హిందూ మందిర్లు ఉన్నాయి బెహ్రీన్లో. అయితే బెహ్రీన్లో ఉన్న హిందూ మందిర్లు 200 సంవత్సరాల చరిత్ర కలవి. నాకు నమ్ముతారా మీరు? బెహ్రీన్లో ఉన్న హిందూ మందిర్లు 200 సంవత్సరాల చరిత్ర కలవి. నెక్స్ట్ జ్యూస్ ప్రార్థన చేసుకునే సినిగాసు 100 సంవత్సరాల చరిత్ర కలవి బెహ్రీన్లో. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే 100 సంవత్సరాలకు ముందే బెహ్రీన్లో మహిళలకి స్కూల్స్ ఉన్నాయంట. 100 సంవత్సరాల చరిత్ర ఉంది బెహ్రీన్లో మహిళల స్కూల్స్. సో మన ఇండియాలో 1వ శతాబ్దంలో స్టార్ట్ అయింది శూద్రులకి. అంటే అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు రాకముందు రాజులు, వైశ్యులు, బ్రాహ్మణ్స్ మాత్రమే చదువుకునేవారు. వీళ్ళ ముగ్గురికే విద్యను అభ్యసించే అవకాశం, మిగిలిన వాళ్ళందరూ కూడా శూద్రులు పనిచేసుకునే వాళ్ళే. సో ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో 1వ శతాబ్దంలో బొంబాయిలో ఫస్ట్ స్కూల్ ప్రారంభించారు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళకి ఎంప్లాయీస్ కావాలి కాబట్టి ఎంప్లాయ్మెంట్ కోసం. సో తర్వాత మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది స్టడీ అనేది. ఓకే, నెక్స్ట్ జ్యూస్ మహిళ బెహ్రీన్ అంబాసిడర్గా ఉంది. బెహ్రీన్లో మహిళా అంబాసిడర్ జ్యూస్ మహిళ. తర్వాత మీరు ఎప్పుడన్నా షవర్మా తిన్నారా? షవర్మా తినకుండా ఎవరు ఉంటారు? గల్ఫ్ దేశంలో ఉన్నవారు ఎక్కువగా దొరుకుతాయి కదండి. ఇప్పుడు మనకు కూడా ప్రతి చోట దొరుకుతుంది షవర్మాలు. అయితే ఈ షవర్మాకి 100 ఏళ్ల చరిత్ర ఉంది బెహ్రీన్లో. ఇది 100 ఏళ్ల వంటకం అంట. షవర్మా 100 ఏళ్ల వంటకం. నేను చాలా ఇష్టంగా తినేవాడిని దుబాయ్లో ఉన్నప్పుడు, కువైట్లో ఉన్నప్పుడు తినేవాడిని అనుకోండి, ఫైల్లో. సో ఈ షవర్మాకి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఏదో నిన్నగాక మొన్న వచ్చిన వంటకం కాదు. షవర్మా 100 ఏళ్ల నుంచి ఉందంటండి బెహ్రీన్లో. ఇదండి బెహ్రీన్లో ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఓకే గైస్, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.